తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అందరికీ తెలిసిందే. దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యచకితులవుతారు. మళ్ళీ మళ్ళీ తిరుమల దర్శనానికి మొగ్గు చూపుతారు. కలియుగ వైకుంఠంగా పేరున్న తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. తిరుమల ఆలయంలో విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇది భారతదేశంలో రెండవ అత్యంత ధనిక దేవాలయం. కలియుగ కష్టాల నుంచి మానవాళిని రక్షించేందుకు శ్రీనివాసుడు భూలోకానికి వచ్చినట్లు భక్తులు నమ్ముతారు. సెలవులు, పండగలు, ప్రత్యేక సందర్భాల్లో తిరుమల కొండకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ గుడికి సంబంధించిన మిస్టరీలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుంది. ఇది అస్సలు చిక్కుపడదని అంటారు. విష్ణువు వైకుంఠాన్ని వదిలి శ్రీ వెంకటేశ్వరుడి రూపంలో భూమికి వచ్చి పుట్టలో ఆవాసం ఏర్పరుచుకున్నాడు. అయితే ఒక బాలుడు పుట్టను తవ్వుతుండగా పొరపాటున గొడ్డలి వేటుకు శ్రీవారి తలకు గాయమైంది. దీంతో గాంధర్వ యువరాణి నీలాదేవి శ్రీనివాసుడి గాయానికి మందు రాసింది. తన జుట్టు కత్తిరించి స్వామికి సమర్పించి గాయమైన స్థానంలో ఉంచమని కోరింది. ఇందుకు ఆయన అంగీకరించి జుట్టు కోల్పోయిన ప్రాంతంలో అతికించారు. నీలాదేవి భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు తన ఆలయానికి వచ్చి పాదాల వద్ద జుట్టు ఉంచిన ప్రతి ఒక్కరికి తన ఆశీర్వాదం లభిస్తుందని చెప్పారు. అప్పటి నుంచే స్వామికి తలనీలాలు సమర్పించే ఆచారం ప్రారంభమైంది. తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి కళ్లను ఎప్పుడూ మూసి ఉంచుతారు. తెల్లని గుడ్డ కడతారు. స్వామికి శక్తివంతమైన, ప్రకాశవంతమైన కళ్ళు ఉంటాయి. ఆయన కళ్ళు విశ్వశక్తికి మించినవని, అందుకే భక్తులు స్వామి కళ్ళల్లోకి నేరుగా చూడలేరని పండితులు చెబుతారు. అందుకే వెంకటేశ్వర స్వామి నేత్రాలను మూసి ఉంచుతారు. అయితే ప్రతి గురువారం స్వామి కళ్లకు ముసుగును మారుస్తారు. ఆ సమయంలో కొన్ని క్షణాలు మాత్రమే భక్తులు స్వామి కళ్లను నేరుగా చూడగలరు. శ్రీవారి విగ్రహం వెనుక వెన్నుభాగం ఎప్పుడూ తడిగా కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు. అయితే ఆయన గర్భగుడి కుడి వైపునకు ఉంటారు. స్వామివారిని రోజు కింద పంచే, పైన చీరతో అలంకరిస్తారు. తిరుపతి వెంకటేశ్వరుడు ధరించిన కిరీటం మధ్యలో మేరుపచ్చ అనే భారీ రత్నాన్ని అమర్చారు. 3 అంగుళాల వ్యాసం ఉండే ఈ 96 క్యారెట్ల మేరుపచ్చ ప్రపంచంలోనే అతిపెద్ద పచ్చగా నిలుస్తోంది. కలియుగ దైవమైన వెంకన్నకు దాదాపు 11 టన్నులకు పైగా ఆభరణాలు ఉన్నట్లు చెబుతుంటారు. తిరుమల గర్భగుడిలో స్వామి విగ్రహానికి వెనుక ఉన్న గోడల నుంచి సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది. ఇది ఒక పెద్ద మిస్టరీగా చెబుతారు. స్వామివారి విగ్రహం వెనక వైపున సముద్ర హోరు వినిపిస్తుంది. స్వామి వీపు వైపున చెవి పెడితే ఆ హోరు స్పష్టంగా వినిపిస్తుందట. తిరుమల వెంకటేశ్వరుని విగ్రహానికి గడ్డం దగ్గర పచ్చ కర్పూరం పెడతారు. సాధారణంగా దీనికి రాళ్లను పగలగొట్టి చీల్చే స్వభావం ఉంటుంది. కానీ పచ్చ కర్పూరం స్వామివారి విగ్రహంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు. సాధారణంగా పచ్చ కర్పూరానికి ఎలాంటి రాతి విగ్రహమైనా బీటలు వారుతుంది. అయితే శ్రీవారికి నిత్యం కర్పూరం రాస్తున్నా చెక్కు చెదరకపోవటం విశేషం. అలాగే ఈ విగ్రహం దాదాపు 110 డిగ్రీల ఫారెన్ హీట్ ఉంటుందట. అయితే ఆలయం సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండటం వల్ల ఆ ప్రభావం కనిపించటం లేదు. ప్రతి గురువారం విగ్రహానికి నిర్వహించే పవిత్ర స్నానం సందర్భంగా ఆభరణాలు తొలగిస్తారు. ఈ సందర్భంగా గర్భగుడిలో తీవ్ర ఉక్కపోత ఉంటుంది. తిరుమల గర్భగుడిలో దేవుడి ముందు ఉంచిన మట్టి దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. ఆలయంలో స్వామి విగ్రహం వద్ద ఏ రోజు కొండెక్కవు దీపాలు. అవి కొన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయంటే నిజంగా ఆశ్చర్యకరమే. ఈ దీపాలను వెలిగించిన సమయం, వెలిగించిన వ్యక్తులు ఎవరో ఇప్పటికీ తెలియదు. గర్భగుడిలోని శ్రీవారికి అభిషేకాలకు, పూజలకు వాడే పాలు, నెయ్యి, వెన్న, ఆకులు, పుష్పాలు ఓ రహస్య గ్రామం నుంచి వస్తాయి. ఈ గ్రామం శ్రీవారి ఆలయానికి దాదాపు 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి గ్రామస్తులు చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటారు. ఇక్కడి స్త్రీలు రవికలు కూడా ధరించరని చెబుతుంటారు.
అయితే ఇక్కడికి సామాన్యులకు ప్రవేశం ఉండదు. కేవలం ఆ గ్రామానికి చెందిన వారు మాత్రమే ఆ గ్రామంలో అడుగు పెట్టాలి. బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని అనంతాళ్వారు గుణపంతో కొట్టాడు. దీంతో స్వామివారి గెడ్డంపై గాయమై రక్తం వచ్చింది. అప్పటి నుంచి స్వామివారి గెడ్డానికి గంధం పూయటం సాంప్రదాయంగా వస్తోంది. ఆ గుణపం గుడి ముందు మహాద్వారానికి కుడివైపున ఉంటుంది. సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు ఇస్తూ ఉంటారు. అయితే శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారు. వాటిని స్వామివారి వెనుక వైపు విసిరేస్తారు. చిత్రం ఏమిటంటే ఆ పూలు తిరుపతికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే వేర్పేడులో తేలుతాయి. స్వామి విగ్రహం వెనుక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరుతాయని చెబుతూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి అలంకరించే చందనాన్ని తొలగించేటప్పుడు లక్ష్మీదేవి రూపం అచ్చులా వస్తుంది. 19వ శతాబ్దంలో స్వామివారు ఆలయం వద్ద ప్రత్యక్షమైనట్లు చెబుతుంటారు. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఓ రాజు గుడి వద్ద తప్పు చేసినందుకు వాళ్లను ఉరితీసి ఆలయ గోడలకు వేలాడదీశారని, దీంతో ఆ ఆలయాన్ని 12 ఏళ్ల పాటు మూసివేశారని అంటారు. ఆ సమయంలోనే స్వామివారు ప్రత్యక్షమైనట్లు స్థానికులు చెబుతారు.